గిదేదో వరదలొచ్చో లేకపోతే పెద్ద భూకంపం వచ్చో కూలిన బ్రిడ్జి కాదు, రాత్రి పెట్టిన ఈదురుగాలులకు కూలిపోయిందట. మరి కాంట్రాక్టర్లు గీ బ్రిడ్జిని కట్టనీకి అడ్డగోలు ఉసుకపోసి అల్క తక్కువ సిమెంట్ పోసిండ్రో లేకపోతే సిమెంట్ల బూడిదగిన కలిపినరో గాని ఏదో అట్టపెట్టెలతోని కట్టిన ఇల్లు లెక్కనే 7 కాడికి కూలిపోయింది బ్రిడ్జి. పెద్దపల్లి జిల్లా ఓడేడు కాడ జరిగింది ఇది. అయితే పెద్దపల్లి భూపాలపల్లి నడుమున్న మానేరు నది మీద గీ బ్రిడ్జిని కట్టనీకి 2016 ఆగస్టులో శంకుబండ కార్యం చేసిండ్రట. ఇక అప్పటి సంది 9 ఏండ్లైన సుతం బ్రిడ్జి పనులైతే పూర్తి కాలేదట. మరి బ్రిడ్జిని గడికింత కట్టుకుంటా పోయే వరకు బలంగా లేకుండా పోయిందో లేకపోతే ఏందో గాని రాత్రి పెట్టిన ఈదురు గాలులకే కుప్ప కూలిపోయిందట గిట్లా. అంతకు మొదలు సుతం గిట్లనే టేకుమట్ల బ్రిడ్జి కట్టిన కొన్నొద్దులకే కూలిపోయిందంటే పైసలకు కక్కుర్తివాడి కాంట్రాక్టర్లు అల్క తక్కువ పనులు చెయ్యబట్టికే గిసొంటి తిప్పలైతున్నాయని గరమైతుండ్రు వాడున్నోళ్ళందరూ. గాలి దుమారానికి ఇండ్ల మీదున్న రేకులు కొట్టుకపోడు చూసినాం, చెట్లు కూలిపోడు కూడా చూసినాం గాని గింత పెద్ద బ్రిడ్జిలు సుతం కూలిపోతున్నాయంటే చాలా చిత్రంగానే ఉన్నది. పోన్రి ఏం చేద్దాం, అంతా కల్తీమయం.